గేమ్ చేంజర్ ఫంక్షన్ తర్వాత చనిపోయిన ఇద్దరు పిల్లల గురించి పవన్ కళ్యాణ్ గారి స్పందన చూసి ఏంటి సార్ ఇది కూడా రాజకీయమేనా, సానుభూతి ప్రకటించేటప్పుడు కూడా రాజకీయమేనా? ఇట్లా ఎవరైనా కానీ దీంట్లో కూడా రాజకీయం చేస్తారా? జరిగింది సార్, ఏదో తప్పు అయింది, ఆ దేవుడు నిజంగా అన్యాయం చేశాడు, లేకపోతే ఇట్లాంటి ఏదో సింపతిగా కొన్ని మాటలు మాట్లాడతారు. కానీ దీంట్లో కూడా రాజకీయం చేసే వాళ్ళు ఉంటారు చూడండి. పవన్ కళ్యాణ్ గారు మీకే చెల్లింది. ఆ కుటుంబ సభ్యుల బాధ కానీ, ఆ తల్లిదండ్రుల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ చాలా బాధాకరంగా ఉంది, చాలా బాధాకరంగా. ఇంతవరకు కనీసం ఏ ఒక్క జనసేన నాయకుడు కానీ, ఆ స్థానికంగా ఉండే జనసేన నాయకులు యొక్క పిఏలు కానీ, లేకపోతే ఎవ్వరు కూడా ఆ కుటుంబ సభ్యులను పరామర్శించలేదంట. 75 కోట్లు పెట్టి సినిమాలో పాటలు తీయగలిగినంత సత్తా ఉన్న ప్రొడక్షన్ కంపెనీ ఆ చనిపోయిన ఇద్దరు పిల్లలకి మనిషికి 5 లక్షలు ఇచ్చారు. ఇదే దిల్ రాజు గారు ఆ శ్రీతేజ్ అనే ఒక పిల్లోడికి 2 కోట్ల రూపాయల చెక్కులు ఈయన చేతుల మీద ఇప్పించాడు. ఈయన ఇద్దరు వయసుకు వచ్చిన పిల్లలు కంటెదురుగా ఏదైతే ఒక్కగానొక్క కొడుకు ఎట్లా 5 అని బాధపడుతున్న ఆ కొడుకు విలువ 5 లక్షలు. ఎలా అసలు వీళ్ళందరూ నిజంగా మరి ఏం సాధించాలనో, ఏం చించాలనో, ఏం ఆరేయాలనో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి చదువుతాను, దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలోనే ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారని ఆవేదనకు లోనయ్యారు. ఆ రోడ్డు ఇందాక ఒక వీడియో చూసి, ఆ రోడ్డు అంతా చాలా బాగుంది 5 అని. కానీ ఇక్కడ ఏం రాశారు పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్లలో. అసలు ఈ టాపిక్ అవసరం గత 5 ఏళ్ళు అనేది? అంటే చనిపోయిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం. దీంట్లో రాజకీయం చేశారు చూడండి. మిమ్మల్ని అభిమానిస్తున్నందుకు ఆ పిల్లవాడు ఎవరైతే చరణ్ అనే పిల్లవాడి తండ్రి చిరంజీవి గారు అభిమాని, ఆయన కుమారుడు చనిపోయిన వ్యక్తి రామ్ చరణ్ గారు అభిమాని. మీరు చనిపోయిన దానికి మీ ఫంక్షన్కి వచ్చి చనిపోయినందుకు జగన్మోహన్ రెడ్డి గారు కారణం. ఎలా చేస్తారు ఇంత? మీరు అన్నారు చూడండి, మేమంతా చీప్ మెంటాలిటీ కాదు 5 అని. ఆ ఫంక్షన్లో ఇది చీప్ మెంటాలిటీ అంటే, ఇది వాస్తవంగా చీప్ మెంటాలిటీ అంటే. ఇక ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న మరణంలో 2 దుర్మరణం పాలైన తీసి ఆవేదనలో కాకినాడ జిల్లా గైగోలపాడుకు చెందిన శ్రీ అరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. బైక్ మీద వెళ్తున్న ఆ యువకులు వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ యువకులు మృతి చెందారు. శ్రీ మణికంఠ, శ్రీచరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కాకినాడ రాజమహేంద్రం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీసం నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. 5 నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది. 2 నగరాల మధ్య ప్రయాణికుల కోసం ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్ల మీద వెళ్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చి 7 నుండి 8వ నెల 5 నియోజకవర్గాల కీలకమైన రోడ్డుకి ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఈ రోడ్డు బాగు చేసుకోవాలి. అంతగా బాగులేదు అంటే గత 5 ఏళ్ళు చేయలేదు, తర్వాత మేము వచ్చి సంవత్సరం అవుతుంది మేము కూడా చేయమనే మీరు చెప్పేది. దీంట్లో కూడా ద్వేషం ప్రదర్శించారు చూడండి. దీంట్లో కూడా ఇంక మిమ్మల్ని ఏమనుకోవాలి సార్? అసలు మరణాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ద్వేషం ప్రదర్శించే ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు చరిత్రలు నిలిచిపోతారు. ఇంత ఘోరమా, ఇంత చీప్ మెంటాలిటీయా? నిజంగా సార్. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరమని, ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని చెప్పి ఆ వేడుకలో 1-2 సార్లు నేను చెప్పడం జరిగిపోయింది. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాము. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాటు చేయాలని నా కార్యాలయ అధికారులు స్పష్టం చేశాను. ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నాను.
అంటే ఈయన చెప్పింది ఏంటంటే ఇంకొక కీలకమైన ఒక జుగుత్సాకరమైన ఒక వ్యాఖ్య మాట్లాడాడు. అదేంటంటే ఈ వేడుక నుంచి పిల్లలు కానీ ఎవరైనా కానీ సురక్షితంగా ఇళ్ళకెళ్ళండి అని నేను 1-2 సార్లు చెప్పాను, కానీ వాళ్ళే సరిగ్గా వెళ్ళకపోయారని ఏదో అన్నట్టు అంటున్నాడు. చేతులు దులుపుకునేవారు, నా మీదకి వస్తుందో, ఎక్కడ నా మీదకి వస్తుందో, ఎక్కడ నన్ను ట్రోల్ చేస్తారు, ఎక్కడ నన్ను ఇబ్బంది పెడతారు, ఎక్కడ నన్ను ఏమన్నా అంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందుగానే నాకు సంబంధం లేదు, రోడ్డు బాగలేదు, లేదు రెండో రోజు వచ్చేసరికి నేను చెప్పాను వాళ్ళు ఏం లేదు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేది మీరే, చెప్పారని పక్క రోడ్డు మీద నెట్టేది మీరే. చీప్ మెంటాలిటీ. నిజంగా ఈ వ్యాఖ్యలకి మీరు ఇంత సుదీర్ఘంగా పోస్ట్ పెట్టి మిమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళకు కూడా మీరు మీ మనస్తత్వం అర్థమవుతుంది. చనిపోయిన దానికి ఇంకోరి మీద ఇచ్చారు చూడండి, అది అక్కడ మీ గొప్పతనం. ఒకసారి సరే ఇంత బాధ్యతగా మీరు ట్వీట్ పెట్టారు, మీ జనసేన నాయకులు ఏం చేశారు చూడండి. ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళారా చూడండి, వాళ్ళు స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. కనీసం ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి ఇంతవరకు మీ నాయకులు ఒక్కరు వెళ్ళిన దాఖలాలు లేవు. ఎందుకండి చెప్పడానికి ఎన్నైనా చెప్తారు. ఆదివారం మేము ఎంతో నరకం అనిపించాం, ఎవ్వరూ పట్టించుకోలేదు. మాకు మేము వాళ్ళ కాళ్ళు పట్టుకొని మేమే సొంతంగా చేయించుకున్నామండి. ఎవరు రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మనం స్పందించలేదండి. ఇక్కడ ఎమ్మెల్యే పంత నారాయణ ఉన్నారు, అలాగే చిరంజీవి అవ్వాలి, పవన్ కళ్యాణ్ అబ్బాయి ఉన్నారండి. మిమ్మల్ని కాలేదండి, మేము చెప్పండి, ఫోన్ చేసిన ఫోన్ రెస్పాండింగ్ కూడా లేదండి, లేదండి. ఇప్పుడు కూడా మేము ఇంకా అలాగే ఎవరు కూడా రాలేదండి. ఇంతమంది రాజకీయ నాయకులు ఏమి ఇబ్బంది పడుతున్నామండి. విన్నారా? ఒక్కరు కూడా పరమట్ సీటానికి కూడా వెళ్ళలేదు, ఫోన్ చేసినా కూడా స్పందించలేదంట. అది సిచ్యువేషన్. వాడుకొని వదిలేస్తున్నారు. మీ వాళ్ళకు త్వరగానే అర్థమైద్దేమో బహుశా. నిజంగా మీ సొంత పార్టీ అభిమానులు, మీ అన్నగారికి అభిమానులు మీ ఫంక్షన్ కోసం వచ్చి ప్రాణాలు కోల్పోతే మీరు ఇచ్చిన గౌరవం అదే నిజంగా.